ఓహో, నువ్వు దేవుడి బిడ్డవా? అవునన్నా, నేను దేవుడి బిడ్డను. ఏంటంటే 5 నెలలు మీరు దీని మీద స్టడీ చేసి రాత్రి నిద్రాహారాలు మానేసి బాగా ఈ అమౌంట్ గురించి, అదే కానుకల గురించి, అత్మల గురించి, దశంభాగ గురించి బాగా మీరు వంట పట్టేసుకున్నారు. మీకున్నంత దాంట్లో దశంభాగ విషయం అంతా నాలెడ్జ్ నాకైతే లేదు. ప్రజెంట్ చెప్తున్నా. లేనప్పుడు మీరు అసలు ఇన్వాల్వ్ అవ్వకూడదు కదా. లేదు, నాకు ఒప్పుకున్నాను. ఎందుకంటే దాని మీద నువ్వు కూర్చున్నావు, నేను కూర్చోలేదు దాని మీద. ఎందుకంటే నాకు అది అవసరం లేదు. సరే, నాకు మీ అంత తీయాల్సి తెలియదు అన్నాక. ఎందుకంటే మీరు మాట్లాడకూడదు కదా. సమయం తీసుకొని మరి అంత పెద్ద పెద్ద కామెంట్లు పెట్టి మరి ఇది తప్పు, ఇది వాక్యానుసారం కాదని మెసేజ్లు పెట్టావు కదన్నా, కామెంట్లు చేసావు కదా. నువ్వు 5 నెలలు కష్టపడ్డావు, నువ్వు 1 గంట కష్టపడి తప్పావని చెప్పు. నీకు అదేనన్నా, నేను 5 నెలలు కష్టపడి సత్యాన్ని చెప్పా. నువ్వేం చేసావు? 5 నిమిషాలు కూర్చొని దానికి వ్యతిరేకంగా కామెంట్ పెట్టావు. గదరు, చెప్పన్నా. మీ వల్లే కాదు, ఎవరి వల్ల కాదు. ఎందుకంటే చెడు విస్తరించిపోయేంత స్పీడ్ గా మంచి కూడా పోలేకపోతుంది. ఓకే, రికార్డ్ పెట్టాలి. నా వాయిస్ బయటకు వస్తే నీకున్నంత బ్లాక్ మెయిల్ చేయట్లేదు. కేసు పెడతాను, నెల్లూరులో నీ మీద కేసు పెడతా. మీరేమైనా పెట్టుకోండి, సత్యం చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. ఏంది, నేను ఏం చేయాలి నాకు చేస్తాను. నేను రేపు వీడియో చేస్తాను. వాయిస్ గా బయటకు వస్తే నేను ఏం చేయాలి చేస్తాను. ఇప్పుడు దాకా చంపేసుకున్నావు కదా. ఒకటి బెదరు, నాకు సహనం ఉంది, చాలా ఉంది. నేను ఓపికతో ఉంటా. నాతో పాటు ఉండే వాళ్ళకి సహనం ఉండదు కొంతమందికి. నాతో పాటు ఉండే వాళ్ళకి ఒకవేళ రేపు నువ్వు పెడితే మాత్రం నేను మీద కేసు ఫైల్ చేస్తారేమో అంటున్నా. నేనైతే చేయను. ఇప్పుడు నువ్వు చేసే బెదిరిపన్నా ఇవ్వండి, విస్తరింప చేయమని చెప్పి మీరు చెప్పాలి. చెప్పలేదు, జస్ట్ వాక్యం చదివేశారు అంతే. సరే కానీ ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి అని ప్రభు చెప్పాడు కదా. మీరు ఎందుకు వసూలు చేస్తున్నారు డబ్బులు? దానికి చెప్పండి అన్న. నాకేంటంటే ముందు వెనక నుంచి రావటం, ఎందుకంటే తోక కదా ముందు కట్ చేయాల్సింది. అందుకని అది తోక వెనకాల ఉంటుంది, దాన్ని కట్ చేస్తే అప్పుడు సరిగ్గా ఉంటుంది అనమాట, బ్యాలెన్స్ అయిద్ది. ఆ తర్వాత ఒక్కోటి చిన్న కట్ చేయొచ్చు. మీ అనుభవాలు వచ్చినాయి చెప్పుకోవడానికైతే మీరు విడిగా ఆశ్రమం పెట్టుకొని బాబా అవ్వండి. మీ అనుభవాలన్నీ చెప్పుకోండి, వస్తారు పిచ్చి భక్తులు. ఇది యేసుక్రీస్తు రక్తం కాచి ఆయన రక్తంతో సంపాదించిన సంఘం అన్న ఇది. మీ అనుభవాలతో నడిపించేది కాదు. ఈ విధంగా సేవకులను ఆడుకోవడము నీకు అలవాటు అయిపోయింది అనుకుంటున్నా. సేవకులు నేను ఎప్పుడు ఆడుకోనన్నా, దొంగ పాస్టర్లతో ఆడుకుంటా. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. డ్రీమ్ క్రియేషన్స్ పిడిరాళ్ళ అనేటటువంటి మన ఛానల్లో దశంభాగం అనే షార్ట్ ఫిలిం రిలీజ్ చేయడం జరిగింది. దాని కింది కామెంట్ సెక్షన్లో శ్రీను 7777 అనే యూట్యూబ్ అకౌంట్ నుంచి ఆ ఫిలింకి కొన్ని కామెంట్లు వచ్చినాయి. అవి చాలా పెద్ద పెద్ద కామెంట్లు. అవి ఇప్పుడు చదవడానికి అంత సమయం లేదు కాబట్టి ఇతని గురించి మొత్తం 3 పార్ట్లుగా 3 వీడియోలు రిలీజ్ చేస్తాను. ఇది సత్యాన్ని బయటకు చెప్తే ఇతను నన్ను ఏ విధంగా బెదిరించాడో అతనికి నాకు జరిగినటువంటి ఫోన్ కాల్ సంభాషణలోని కొన్ని ప్రాముఖ్యమైన చిన్న చిన్న విషయాలు మాత్రమే అక్కడక్కడ కట్ చేసి మీకు వినిపిస్తాను. దానికంటే ముందు ఇతను పెట్టిన కామెంట్లోని ప్రాముఖ్యమైన విషయాలను గమనిద్దాం. ఇలా చెప్పుకుంటూ పోతే పాత నిబంధన దశంభాగం కంటే కొత్త నిబంధన కానుకలే ఎక్కువగా ఉన్నాయని చెప్పాలట. ఇక్కడేదో చివరిలో నీలాగా మేము లేము అని సంథింగ్ చెప్తూ ఆయన పాదాలు పట్టుకొని ఉన్నాము అంటే వీళ్ళు ప్రభు పాదాలు పట్టుకొని ఉన్నారట. అది కూడా మనం గమనిద్దాం. నీలాగా ఇద్దరికి దాసులుగా లేము సోదరా అంటే దీని భావం ఏంటో, ఇతను మాట్లాడిన విధానం ఏంటో మనం ఆలోచిస్తే అసలు మనకు మతి పోద్దనమాట. ఎందుకంటే 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి దినాన్ని పాటించమని దేవుడు చెప్తే 6 రోజులు పనికి దాసులుగా ఉంటున్నామంట, 7వ రోజు దేవునికి దాసులుగా ఉంటున్నామంట. ఇతని జ్ఞానం వింటే నిజంగా మనం బైబిల్ పక్కన పెట్టి కొత్త బైబిల్ రాసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ముందు మెసేజ్కి ఇది కొనసాగింపంట. మరి ఇది కూడా చాలా పెద్దది ఉంది. సరే, ఇంతకీ కింద ఏం చెప్తున్నాడు చూద్దాం. నిన్ను లైక్ చేసేవారు సంఘానికి ఆఫ్టర్ ఆల్ 10వ భాగం ఇవన్నీ దొంగలు. పోనీ కొత్త నిబంధన ప్రకారమైన ఇచ్చి చేస్తారా అంటే అసలు లేదు. 10వ భాగమే ఇవ్వలేని వారు స్థిర ఆస్తులు అమ్మి ఇస్తారా? ఉత్సాహంగా ఇస్తారా? ప్రతి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇచ్చిన మొహాలేనా? అసలు అలా ఇవ్వగలరా? వారికి బోధించే సేవకుని రెట్టింపు సన్మానానికి పాత్రులుగా ఎంచుతున్నారా? ఇక్కడ ఎందుకో ముక్కుతున్నాడు. సరే చూద్దాం. సేవకుడిని సన్మానించమని ఇక్కడ కామెంట్లో పెట్టాడు, కానీ మాట్లాడిన దాంట్లో సన్మానించడం అంటే ఏంటో కూడా, ఎవరిని సన్మానించాలో కూడా ఇతను తెలీదు. దాన్ని కూడా నేను ఇతని గురించి చేయబోయే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా తెలియజేస్తాను. ఇలాంటి వారైతే నీ మూవీ చూసి సూపర్ అన్నారు అని ఎందుకో వెకిలిగా నవ్వుతున్నాడు. చూద్దాం. ఈ మూవీకి 5 నెలల టైము అండ్ 50,000 డబ్బు ఖర్చు పెట్టి అండ్ రాత్రి పగలు కష్టపడ్డానని అన్నావు. దీనివల్ల నువ్వు సాధించింది ఏముంది? మరలా ఇక్కడ మొక్కుతున్నాడు. రేటింగా, డబ్బా, లేక నలుగురిలో హమారా, లలిత్, కరుణాకరు, రాధ అనే మొదలు వలె దేవుని సంఘాన్ని అవమానిస్తూ
షార్ట్ ఫిలిమ్స్ తీయడమా అని మరలా 3 సార్లు మొక్కాడు. వాళ్ళు లేనిది చెప్పి దేవుణ్ణి అవమానిస్తే తప్పులేదు, కానీ ఉన్న సత్యాన్ని మనం ప్రకటిస్తానట, అది అవమానం అంట. సరే, ఈ కామెంట్ల సంగతి తర్వాత వీడియోలో చూద్దాం. దీనికి నేను రిప్లై ఇస్తూ, నీ బ్రతుకు బయట పెడతా బ్రదర్, కొంచెం వెయిట్ చేయి, వీడియో రెడీ అవుతుంది, నువ్వు నాతో మాట్లాడిన ఆణిముత్యాలు అందరూ వింటారు, వీడియో త్వరలోనే అప్లోడ్ చేస్తా, బహుశా 14/8/2024 రోజున వీడియో విడుదలవుతుంది, పండగ చేద్దాం అని నేను కామెంట్ చేశాను. దాని కింద అతనేం కామెంట్ చేశాడు, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక, ఆల్ ది బెస్ట్ బ్రదర్ అని పెట్టాడు. అబ్బా, ఎంత నీతిమంతుడిగా ఎంత సత్యవంతుడిగా కనబడుతున్నాడు కదా. ఇతని అసలు విషయం చెప్పే ముందు, ఇతను ఇప్పుడు పెట్టినటువంటి ఈ పెద్ద పెద్ద కామెంట్లు 2 కూడా నాతో కాల్ మాట్లాడిన తర్వాత అతను ఈ పెద్ద పెద్ద కామెంట్లు పెట్టాడు. మొట్టమొదట ఇతను ఈ షార్ట్ ఫిలిం కింద ఇది వాక్యానుసారమైన ఫిలిం కాదని కామెంట్లు పెట్టాడు. దానికి నేను కాల్ చేసి సత్యాన్ని చెప్తే నేను కూడా నేర్చుకుంటానని చెప్పాను. దానికి అతను కాల్ చేశాడు. నాతో మాట్లాడిన తర్వాత అతనికి విషయం అర్థమైపోయింది, అతను అసత్యంలో ఉన్నాడని అతనికి తెలిసిపోయింది. నాతో వాదించలేక మరలా ఈ షార్ట్ ఫిలిం దగ్గరకు వచ్చి కింద వేరే ఐడి నుంచి, ఇది వేరే ఐడి, అంతకుముందు కామెంట్ చేసినటువంటి ఐడి వేరేది, ఈ ఐడి నుంచి 2 పెద్ద పెద్ద కామెంట్లు పెట్టాడు. ఆ కామెంట్లను మనం ఇప్పుడు చూసాం. అందుకే ఇతను రెచ్చిపోతున్నాడనే నేను కింద ఈ కామెంట్ పెట్టాను. ఆ తర్వాత అతను మరలా రిప్లై ఇస్తూ, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక, ఆల్ ది బెస్ట్ బ్రదర్ అని పెట్టాడు కదా. పెట్టి మెలకుండా ఉంటే ఓకే, కానీ మరలా నాకు ఫోన్ చేసి, నువ్వు గనక ఆ వీడియో రిలీజ్ చేస్తే, నా వాయిస్ కనుక బయటికి వినిపిస్తే నీ మీద కేసు పెడతాను అని ఏదైతే చెప్పాడో దాన్నే మీరు ఈ వీడియో మొదట్లో విన్నారు. మరొక ఆణిముత్యాన్ని కూడా ఇక్కడ చూద్దాం, చూడండి. ఎం చిరంజీవి GHGPC అనేటటువంటి ఐడి నుంచి, జీసస్ నెవర్ డిడ్ షార్ట్ ఫిలిం టు ప్రూవ్ ద ట్రూత్, అంటే యేసుక్రీస్తు ఎప్పుడు కూడా సత్యాన్ని తెలియజేయడానికి షార్ట్ ఫిలిం చేయలేదు అని కామెంట్ పెట్టాడు ఈ అజ్ఞాని. ఇతనికి నేను ఇచ్చిన రిప్లై చూడండి. యేసుక్రీస్తు ఎప్పుడు మీరు వేసుకున్న కోట్ లాంటి వస్త్రాలు వేసుకోలేదు, కార్లలో బస్సుల్లో మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేయలేదు, కనుక మీరు రేపటి నుండి గాడిద ఒకటి కొనుక్కొని దానిపై ఊరేగండి. ఎంత బుద్ధిహీనంగా ఉన్నారు ఏంటి, చీ రన్ జీవి, ఎందుకంటే పరిగెత్తే సత్యానికి దూరంగా పరిగెత్తే జీవి కాబట్టి చీ రన్ జీవి అని నేను రిప్లై ఇచ్చాను. ఇలాంటి బుద్ధిహీనులు సంఘానికి కాపర్లుగా ఉండి నడిపించడం మన దౌర్భాగ్యం. సరే, ఈ బెదిరింపు కాల్లోని ప్రాముఖ్యమైన విషయాలేంటి, అతనికి నాకు డిస్కషన్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత 2 వీడియోలు పార్ట్ 1 పార్ట్ 2గా నేను విడుదల చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ప్రతి మాట వినండి. ఇలాంటి వారు మన సంఘాల్లో ఉండి దేవుని సంఘాన్ని ఎంతలా నాశనం చేస్తున్నారో, వాళ్ళకున్న జ్ఞానం ఏంటో, వాళ్ళు ఏ విధంగా సంఘాన్ని పాడు చేయడానికి పూనుకుంటున్నారో మీకు స్పష్టంగా అర్థమైంది. నైట్ కాల్ చేశాను కదా, మెసేజ్ పెట్టున్నావు ఏదో వీడియో చేస్తానని. అవునన్నా, అవును. నా ఏంటి బెదిరింపా? బెదిరింపు ఏముంటుంది అన్న, నువ్వు నాతో మాట్లాడింది పబ్లిక్గా పెడతానన్న, తప్పే ఉందన్న. ఇప్పుడు పబ్లిక్ లో పెట్టడానికి నీకు ఇచ్చిన రైట్స్ ఎవరు ఇచ్చారు? నీకు నాతో మాట్లాడారుగా మీరు, మీకు రైట్స్ ఎవరు ఇచ్చారని చెప్తున్నా. నాకు నా పాయింట్ ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు మీరు? మీరు మాట్లాడిందంటే సత్యం. నువ్వు కామెంట్ అది నువ్వు వీడియో అప్లోడ్ చేసినప్పుడు కింద మెసేజ్ బాక్స్ బ్లాక్ చేసుకోండి. ఓకే, మెసేజ్ బాక్స్ నేను ఎందుకు బ్లాక్ చేస్తాను? ఏం దొంగండి? మరి ఇప్పుడు ఏంది నాకు అర్థం కావట్లేదు. బ్లాక్ మెయిల్ చేసి ఇప్పుడు నాకేమన్నా నా దగ్గర ఉన్న తీసుకోవాలనుకున్నావా, లేకపోతే నాకు అర్థం కావట్లేదు. ఏం చెప్తున్నావు అన్న, సూపర్. సరే, నాకు మీ అంత తీయాల్సి తెలియదు అన్న. నాకు ఎందుకంటే మీరు మాట్లాడకూడదు కదా, తెలియనప్పుడు మీరు అక్కడ కింద కామెంట్ లో 5 నెలలు కష్టపడి ఒక సినిమా తీసేంత అంత నాకు ఓకే నాకు లేదు కదా. లేదు కదా, లేనప్పుడు ఏంటంటే సింపుల్ గా నిద్రపోతా సినిమా చూసి 1 నిమిషంలో కామెంట్ అయిపోద్ది కదా, నీ కామెంట్ ఓపెన్ చేసి నీకేం తెలీదు, నువ్వు చెప్పింది వాక్యానుసారం కాదు, ముందు నువ్వు అది తెలుసుకో ఇది తెలుసుకో అని చెప్తున్నారు కదా. మీకు ఇప్పుడు ఒక మాట చెప్పేది, ఇప్పుడు 99% మంది దశమ భాగం తీసుకుంటున్నారు. అందరూ అబద్ధికులే. ఇప్పుడు ఒకవేళ మీరు అట్లా అప్లోడ్ చేసిన దాని వల్ల ఒకవేళ నేను నా ప్లేస్ లో ఇంకో రోజు వస్తారు, వాళ్ళు ఒకవేళ అది అవమానంగా ఫీల్ ఇంకేదైనా చేసుకుంటే అప్పుడు ఆ షాప్ మీకు కదా. మీరు మాట్లాడినప్పుడు నేను కూడా అవమానంగా ఫీల్ అయితే నేనేమైనా చేసుకుంటే పర్సనల్ గా నీతో మాట్లాడడం అంతే కానీ నేను పబ్లిక్ లో మాట్లాడలే. ఏదైనా పబ్లిక్ ఉంటది. మీరు ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కాల. ఇంకా ఎంతో మంది చూడాల్సి ఉంది, ఎంతో మంది సత్యం తెలుసుకోవాల్సి ఉంది. దానికోసమని నేను వెయిట్ చేస్తుంటే మీలాంటి వాళ్ళు పూర్తిగా చెప్తున్నాను, మీరు చెప్తున్నాను పూర్తిగా చెప్తున్నాను. నాది అయిపోయిన తర్వాత మీరు మాట్లాడదురు. కానీ నేను 5 నెలలు కష్టపడ్డానని చెప్పాను, 3 నెలలు నిద్రాగారాలు లేకుండా పనిచేశానని చెప్పాను, పైగా ₹1,00,000 కంటే ఎక్కువే దీనికి ఖర్చు పెట్టుకున్నానని చెప్పాను. ఇంత నా ప్రయాస చెప్పేది నాన్న.
చెప్పేది రాత్రి అన్నా. 50 అని చెప్పారా? అన్నా విను, నువ్వు మాట్లాడేటప్పుడు నేను వింటున్నాను కదా, నేను మాట్లాడితే ఎందుకు మధ్యలో ఇంటరప్ట్ చేస్తావు? మీరు సాకులు కదా, అబద్ధం చెప్పరు కదా. రాత్రి 50 అవునా? చెప్పారు, ఇప్పుడు మళ్ళీ 1,00,000 పైన అంటున్నారు. ఇప్పుడు 1,00,000 పైన అంటున్నారు, రాత్రి 50,000 అని చెప్పారు. 5 నెలలు కష్టపడ్డాను, 3 నెలలు నేను రికార్డింగ్ పెట్టాక అందులో విందురు గాని నేనేం చెప్పాను? నేను రికార్డ్ నేను కూడా పెట్టినాను కానివ్వండి. మంచిది పెట్టండి అన్న, మీరు కూడా పెట్టాలని నేను ఆశిస్తున్నా. మీరు కూడా పెట్టాలి. నేను రికార్డ్ పెట్టిన ఒక మాట చెప్తాను, రికార్డ్ పెట్టను. రికార్డ్ పెట్టండి అన్న, మీరు పెట్టాలి. అన్నా కాదన్నా, నా వాయిస్ బయటకు వస్తే మీకున్నంత బ్లాక్ మెయిల్ నేను చేయట్లేదు, కేసు పెడతా అంతే. నెల్లూరులో నీ మీద కేసు పెడతా. మీరేమైనా పెట్టుకోండి, సత్యం చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. ఏంది సత్యమా అసత్యమా నాకు ఎందుకు చెప్పు, నాకు అర్థం కాదు. అసత్యం చేసేవాళ్ళు, దోచుకునే వాళ్ళు దొంగలు ఉన్నారన్నా. క్రైస్తవ్యంలో దొంగలు ఉన్నారు, వాళ్ళని పక్కకి తీసేయడమే. జనాలకు వీళ్ళు దొంగలు అని చెప్పడమే నా పని. నేను చేస్తున్నా. నేను ఏం చేయాలి నాకు చేస్తాను. నేను రేపు వీడియో చేస్తాను. వాయిస్ గా బయటకు వస్తే నేను ఏం చేయాలి చేస్తాను. ఇప్పుడు సంపాదించుకున్నావు కదా, నువ్వు సంపాదించుకున్నావు కదా, అదంతా పోతుంది అన్నమాట. అంతే కాదన్నా, ఇప్పుడు నన్ను సంపాదించుకున్నాడు అంటున్నావు, దొంగ అంటున్నావు, అబద్ధం చెప్పావు అంటున్నావు, అబద్ధికుడు అంటున్నావు. మరి ఇన్ని మాటలు నన్ను అంటున్నప్పుడు జస్ట్ మీరు మాట్లాడి ఎందుకంత భయపడుతున్నారు? సమయం తీసుకొని మరి అంత పెద్ద పెద్ద కామెంట్లు పెట్టి మరి ఇది తప్పు, ఇది వాక్యానుసారం కాదని మెసేజ్లు పెట్టావు కదన్నా, కామెంట్లు చేసావు కదా. నువ్వు 5 నెలలు కష్టపడ్డావు, నువ్వు 1 గంట కష్టపడి తప్పేమని చెప్పు. నీకు అదేనన్నా, అనుకున్నా. నేను 5 నెలలు కష్టపడి సత్యాన్ని చెప్పా, నువ్వేం చేసావు? 5 నిమిషాలు కూర్చొని దానికి వ్యతిరేకంగా కామెంట్ పెట్టావు. ఓహో, నువ్వు దేవుడు బిడ్డవా? అవునన్నా, నేను దేవుడు బిడ్డను. పెట్టి భలే కూడా ఇంత బ్లాక్ మెయిల్ చేసి కూడా పెట్టేస్తే బాగుంటుంది. నేను బ్లాక్ మెయిల్ చేయట్లేదన్నా, మీరు మాట్లాడిన మాటలే జస్ట్ జనాలకు వినిపిస్తా. లేఖనానుసారంగా బ్రదర్, లేఖనానుసారంగా మీరు చేసేది 100% తప్పు అని చెప్తున్నా. మీరు చేసేది తప్పు. ఖచ్చితంగా నువ్వు నీ కుటుంబము లెక్క అయితే చెప్పాలి. మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి కూడా మీరు ఈ మాట అంటున్నారు కాబట్టి నేనేమంటున్నానంటే, అది పబ్లిక్ గా పెడతాను, జనాలు వింటారు. చెప్పాలి, జనాలు వింటారు. విన్న తర్వాత ఎవరిది కరెక్ట్, ఎవరిది రాంగ్, ఎవరెవరికి లెక్క చెప్పాలో చెప్తారన్న. తప్పే ఉందన్న అందులో. ఈ విధంగా సేవకులను ఆడుకోవడము నీకు అలవాటు అయిపోయింది అనుకుంటున్నా. ఓకే, సేవకులు నేను ఎప్పుడు ఆడుకోనన్నా, దొంగ పాస్టర్లతో ఆడుకుంటా. మీకు మీ తప్పు కనబడతల్లా. నేను చేసేటటువంటి ఏదైతే నేను సత్యం చెప్తున్నా అది మీకు కనబడుతుంది. నాది దూలం అయితే నా తిరుపు నా మీద ఉంటుంది, మీది నలుసు అయితే మీరు తీసేసుకుంటే ఈలోపు చాలా మంది నాశనం చేస్తారు కదా, అది నా బాధ. మీకు తీర్పు జరిగేది ఎప్పుడు? అంత్యదినం కదా, చివరి రోజు కదా. నిజంగా 5 నెలలు స్టడీ చేసినప్పుడు దశంభాగం మీద కొత్త నిబంధనలో దశంభాగం ఇయ్యమని మాత్రం ఆజ్ఞ లేదని చెప్పినప్పుడు, కొత్త నిబంధనలు ఎట్లా ఇయ్యమని చెప్పాడో ఇట్లా ఇస్తే దానికన్నా కూడా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి మీరు చెప్పారా? కంక్లూజన్ ముగింపు చెప్పారా? కంక్లూజన్ చూసారా అసలు మీరు? చూసా కదా, నీకు ఫోన్ చేసిన 1-2 సార్లు. చూసిన వాళ్ళందరికీ అర్థమైంది, మీకు ఎందుకు అర్థం కాలా? ఏం అర్థమైంది? ఇప్పుడు మీరు నేను అన్ని రెఫరెన్స్ కోట్ చేశాను కదా, దానికి సంబంధించి కొత్త నిబంధనకు సంబంధించిన అన్ని కోట్ చేశారు. కానీ ఇంకేం చెప్పాలి? దోచి పెట్టండి వాళ్ళకి, వాళ్ళు బిల్డింగ్లు కట్టుకుంటారని చెప్పాలా? నువ్వు కట్టుకుంటున్నావు కదా ఇప్పుడు. ఈ విధంగా నాకు ఇల్లు కూడా లేదన్నా, సొంత ఇల్లు కూడా లేదు నాకు. సొంత ఇల్లు కూడా లేదు, సొంతదంటూ నాకేం లేదు, బండి కూడా లేదు నాకు. నేను కాళ్ళు అడుగుతా తిరిగిన కట్టుకోవడానికి సరిగ్గా బట్టలు కూడా లేవు నాకు. ఇంటి దగ్గర కట్టుకునే స్తోమత కూడా లేదు నాకు. అర్థమైందా? ముగింపులు ఏం చెప్పాలి? పాత నిబంధనలో ఒక దశంభాగం చెప్పాడు దేవుడు. దశంభాగం అంటే 100కి 10 లెక్క అనుకున్నాము అందరూ చెప్పే విధంగా. కొత్త నిబంధన ప్రకారము ఫస్ట్ వాళ్ళు స్థిరాస్తులను అమ్మిచ్చారు. మీరు కూడా ఆ విధంగా దేవుని పరిచయకి ఇవ్వండి, విస్తరింపచేయమని చెప్పి మీరు చెప్పాలి. చెప్పలేదు, జస్ట్ వాక్యం చదివేశారు అంతే. సరే గానీ ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి అని ప్రభు చెప్పాడు కదా, మీరు ఎందుకు వసూలు చేస్తున్నారు డబ్బులు? దానికి చెప్పండి అన్న. గదరు చెప్పన్నా. మీ వల్లే కాదు, ఎవరి వల్ల కాదు. ఎందుకంటే చెడు విస్తరించిపోయేంత స్పీడ్ గా మంచి కూడా పోలేకపోతుంది. ఓకే, ఆ ప్యాటర్న్ వచ్చుంటే మాత్రము లాస్ట్ లో దశంభాగం పట్టుకుంటే ఖచ్చితంగా మీరు హైలైట్ అయ్యిన వాళ్ళే. మీరు పట్టుకుని లాస్ట్ లో పట్టుకున్నారు. ఇది మీరు హైలైట్ చేసుకుని తప్పు అంటున్నాను నేను. దాన్ని హైలైట్ చేసుకుంటే మాత్రాన నాకేందంటే ముందు వెనక నుంచి రావటం లేదు. ఎందుకంటే తోక కదా ముందు కట్ చేయాల్సింది, అందుకని అది తోక వెనకాల ఉంటది. దాన్ని కట్ చేస్తే అప్పుడు సరిగ్గా ఉంటది అనమాట, బ్యాలెన్స్ అయింది. ఆ తర్వాత ఒక్కోటి చిన్న కట్ చేయొచ్చు. థ్యాంక్స్ అన్న. నాకు సహనం ఉంది, చాలా ఉంది. నేను ఓపికతో ఉంటా. నాతో పాటు ఉండే వాళ్ళకి సహనం ఉండదు కొంతమందికి. నాతో పాటు ఉండే వాళ్ళకి ఒకవేళ రేపు నువ్వు పెడితే మాత్రం నేను మీద కేసు ఫైల్ చేస్తారేమో అంటున్నా. నేనైతే ఇప్పుడు నువ్వు చేసే బెదిరిపన్నా
నువ్వు చేసిన బెదిరింపు కన్నా ఇప్పుడు నేనంటే నా గతం వేరే బ్రదరు, నా గతం వేరే. సేవకులం పనిచేయాలి లేవు కదా బ్రదరు, బెదిరిస్తున్నావు కదా, అందుకని నేను చెప్పేది. నేను బెదిరించలా, ఇప్పుడు నువ్వు బెదిరించావన్నా, ఇప్పుడు నువ్వు బెదిరించావు, నేను కేసు పెడతా లేకపోతే నేను ఏదో ఒకటి చేసుకుంటా అని మీరు మాట్లాడుతున్నారు. ప్రేమ శాశ్వతమైంది, ప్రేమించండి. నేను అన్న ప్రేమిస్తానన్నా, ఉండదు. దేవుడు చెప్పినంత ప్రేమిస్తా. నేను అందరినీ ప్రేమించేవాడిని కాబట్టి ఇంత శ్రమ అనుభవించైనా ఇంత లేమ్లో అయినా సరే అంత కష్టపడి ఫిలిం చేసి ఒక సత్యాన్ని ఒకరి కన్నీటికి నువ్వు గానీ నేను గానీ బాధ్యుడు కాకూడదు. ఎందుకన్నా కన్నీరు? దొంగల వల్ల దేవుడు కన్నీరు పెడతాడన్నా, దాన్ని ఏం చేద్దాం? ఒకరిని దొంగ అని చెప్పి మనం ఎట్లా మనకు అర్థం కాదు. వాక్యంతో పట్టుకొని ఇది దొంగ అని చెప్తాం. 23:23లో ప్రభు ఏం చెప్పాడనంటే, అరే ఇది పాత నిబంధన రా, ఇది మీకు అవసరం లేదు, ఇది మీకు అక్కర్లేదు, ఇది న్యాయాన్ని కనికరం విశ్వాసాన్ని కొనసాగించమని చెప్పి అంటే బాగుండేది. మినిమం బైబిల్ గురించి బేసిక్ తెలిసిన ప్రతి ఒక్కడికి తెలుసు ఇది ధర్మశాస్త్రానికి సంబంధించింది, అది 23:23 శాస్త్రులకి పరిశీలికి చెప్పాడు అని. మీరు బైబిల్ బేసిక్ కూడా తెలియకుండా ఎలా సేవకులు అయ్యారు, ఇంతకాలం ఎలా సేవ చేస్తున్నారో మీకే తెలియాలి. సరే, నాకు బోధించిన వాళ్ళు నాకు అది చెప్పలా, ఇది శాస్త్రికి చెప్పింది అని చెప్తుంటే నాకు బాగుండేది అన్న. ఇప్పుడు కూడా నేను మీకు ప్రేమపూర్వకంగా చెప్పేది ఏంటంటే, మీ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు. ఈ దశం భాగాలతోటి సంఘం నాశనం అవుతుంది అన్న, చెప్పేదేనండి. ఒక నిమిషం ఆగండి, నేను మాట్లాడతా. ఇప్పుడు మీ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు, మిమ్మల్ని ఏదో బ్లేమ్ చేసి లేకపోతే మిమ్మల్ని ఏదో ఇచ్చేసి ఇది నాకు దానివల్ల నాకు వచ్చే రూపాయి లేదు, నాకు వచ్చే ఏ లాభం లేదు. అయితే నా ఉద్దేశం వల్ల ఒకటే, సత్యం అనేది బయటికి వెళ్ళాలి. నాకు సహకారులు లేరు, నాకు ఇచ్చేవాళ్ళు కూడా లేరు, కాబట్టి నేను పని చేసుకుంటున్నా. మీరు దాని గురించి ఖండించారు, వాక్యానుసారంగా చెప్పమంటే చెప్పలేకపోయారు. కానీ నేను వాక్యానుసారంగానే చూసుకొని నేను చేయొచ్చా చేయకూడదా అనేది చూసుకొని చేసుకుంటున్నా. ఇది నా పొజిషన్. నేను కూడా ఏం చేయాలంటే, నేను కూడా దొంగలాగా దశం భాగాలు ఏంటి, అది ఏంటి, ఇది ఏంటి అని వాళ్ళ దగ్గర లాక్కోవచ్చు, కానీ అది వాక్యానుసారం కాదు అని నాకు తెలుసు. కాబట్టి నేను ఫస్ట్ పడుకోనైనా సరే సత్యాన్ని బయటికి చెప్తున్నా. ఇది నా ప్రవర్తన, నా విధానం. నా కష్టము ఇదంతా పక్కన పెట్టండి. నేను అనేది ఏంటంటే, నేను సత్యం చెప్పడానికి దేవుడు నన్ను పిలిచాడు, నేను సత్యం చెప్తున్నా. మీ అనుభవాలు అంత వచ్చినాయి చెప్పుకోవడానికైతే మీరు విడిగా ఆశ్రమం పెట్టుకొని బాబా అవ్వండి, మీ అనుభవాలన్నీ చెప్పుకోండి, వస్తారు పిచ్చి భక్తులు. ఇది యేసుక్రీస్తు రక్తం కాచి ఆయన రక్తంతో సంపాదించిన సంఘం అన్న. ఇది మీ అనుభవాలతో నడిపించేది కాదు. నీకెంత వేదన ఉందో అంతకంటే రెట్టింపు వేదన ఉంది. వేదన నుండి ఉపయోగం ఏముంది? ఇప్పుడు నేను అనేది ఎంత తెలుసా, పరిగెత్తాలి. ఒకటి చెప్పేది నువ్వు ఇప్పుడు మనం పరిగెత్తాలి. ఎటు పరిగెత్తాలా? వెనక కాదు, ముందు పరిగెత్తాలా. నువ్వు పరిగెడుతున్నావు, నేను పరిగెడుతున్నా. నేను ముందు పరిగెడుతున్నా, నువ్వు వెనక పరిగెడుతున్నావు. అది నీకు నాకు తేడా. నేనేం చేస్తానంటే, ప్రతి ఫిలింకి ముందు బైబిల్ మరలా చదువుతా. ఒకసారి చదువుకొని అన్ని రెఫరెన్స్లు కోట్ చేసుకొని అన్ని పక్కన పెట్టుకొని, అందుకే నాకు 2 నెలలు టైం పట్టిద్ది. ఎందుకంటే నేను మాట్లాడే మాట తప్పు అని ఎవరు చెప్పడానికి వీలుండకూడదు. అది పర్ఫెక్ట్గా సంఘానికి వెళ్ళాలి. ఒకవేళ నేను తప్పు అయితే నన్ను ఎవరైనా ఖండిస్తే నేను దానికి లోబడతానని కూడా చెప్పా. మీకు చెప్పిన మాట ఒకటే, అన్న మీరు గనక నన్ను తప్పు అని నిరూపిస్తే ఒక్క వచనం. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే, సంఘానికి సత్యం వెళ్ళాలి. అసత్యం అనేది మన దగ్గర నుంచి ఒక్క మాట కూడా వెళ్ళకూడదు. ఇది నా కాన్సెప్ట్. నేను అందుకే చెప్పా, నీకు ఛాలెంజ్ చేసి మరీ చెప్పా, అన్న ఒకవేళ తప్పు ఉంటే నేను తప్పుడు ఉండని ఒప్పుకొని, పైగా నువ్వు నాకు తెలియజేసావని కూడా చెప్తానని చెప్పా. నిన్ను హైలైట్ చేస్తానని చెప్పా. నిన్ను హైలైట్ చేస్తా, నీ పేరు చెప్తా, నీ ఊరు చెప్తా, నీ పేరు చెప్పి మరి అన్న నాకు సత్యం చెప్పాడు కాబట్టి నేను అబద్ధం చెప్పాను. ఆ ఫిలిం చూసి ఎవరైనా మోసపోతే కనుక నన్ను క్షమించండి అని చెప్పేసి నేను ఆ ఫిలిం ఆ క్షణమే డిలీట్ చేస్తానని కూడా చెప్పాను మీకు. అవునా కాదన్నా? మీరు చెప్పండి. అవునా కదా? చెప్పాను కదా. మరి ఆ రోషం నాలో ఉందన్నా, ఆ రోషం నాలో ఉంది. నేను చెప్పేది సత్యమని నాకు పర్ఫెక్ట్గా తెలుసు కాబట్టి నేను ఆ మాట మాట్లాడగలిగా. మళ్ళీ ఈ రోజు మీరు నాకు ఫోన్ చేసి ఇందాక దాకేమో కామెంట్ దుమ్ము లేపారు అన్న. చెప్తుగాను ఒక్క నిమిషం. ఇప్పుడు కామెంట్ తోటి దుమ్ము లేపావు. ఇప్పుడు ఆ కామెంట్ చదివినోడు ప్రతి ఒక్కడికి వాడి మనసులో సందేహం పడిపోద్ది. ఈ దశం భాగం కరెక్టా కాదా, ఇతను ఎవరో తీశాడు, ఇది కరెక్టా కాదా అనే ఒక సందేహం పడిపోద్ది. ఏంటంటే 5 నెలలు మీరు దీని మీద స్టడీ చేసి రాత్రి నిద్రలను మానేసి బాగా ఈ అమౌంట్ గురించి, అదే కానుకల గురించి, అత్మల గురించి, దశంభాగం గురించి బాగా మీరు వంట పట్టేసుకున్నారు. మీకున్నంత దాంట్లో దశంభాగ విషయంలో అంత నాలెడ్జ్ నాకైతే లేదు. ప్రజెంట్ చెప్తున్నా. లేనప్పుడు మీరు అసలు ఇన్వాల్వ్ అవ్వకూడదు కదా. లేదు, నాకు ఒప్పుకున్నాను. ఎందుకంటే దాని మీద నువ్వు కూర్చున్నావు, నేను కూర్చోలేదు దాని మీద. ఎందుకంటే నాకు అవసరం లేదు. నువ్వు కూర్చోనప్పుడు సబ్జెక్ట్ చూడాలా, నీకు ఇది నాకు సంబంధించింది కాదు అనుకుంటే పక్కకెళ్ళాలా.
లేదా నాకు టైం ఇవ్వు. తమ్ముడు నాకు అన్ని టైం ఇవ్వు. నాకు అన్నా టైం ఇవ్వు. ఇస్తా నాకు టైం ఇచ్చు. ఇప్పుడు మాట్లాడావు కదా, దానికి సమాధానం చెప్తా, నెక్స్ట్ ఇంకోటి చెప్తూ కానీ. ఇప్పుడు టైం ఇవ్వు. నీలాగా నేను నీకు కూర్చుంటా. తెలీదు ఆ అని రోజు వస్తా, నీ ముందుకు వస్తా. నీకు తెలియదు అన్నావు, చాలా సంతోషం, నాకు నచ్చింది ఆ మాట. నీకు తెలియంది తెలియదు అని ఒప్పుకున్నావు, చాలా సంతోషం. ఇప్పుడు నాకు తెలియచేసా, నాకు మాదిరి యేసుక్రీస్తన్నా, నేను కూడా అలాగే మాట్లాడతా. ఆయన ఎలా మాట్లాడతాడో నేను అలాగే మాట్లాడతా. ఫిల్మ్ తీసాడు యేసు బ్రో మాదిరి అంటే ఫిల్మ్ ఎలా? తీసాడా? ఫిల్మ్ తీసాడా? మీ ఇలాగా అంటున్నా మాదిరి అన్నగా చెప్పారు కదా, మాదిరి అయితే ఫిల్మ్ తీసాడా? మీకెవరు మాదిరి అన్న? నాకు ప్రభువే మాదిరి అన్న. ప్రభు మాదిరి అయితే ఆయన గాడిద మీద తిరిగాడు కదా, మీరెందుకు బస్సుల మీద కార్ల మీద తిరుగుతున్నారు? ఆ రోజు ఆయనకున్న వాహనం ఈ రోజు నాకున్న వాహనం మీద అప్డేట్ అయిందన్న. ఆన్సర్ మీరే చెప్తున్నారు. ఆన్సర్ మీరే చెప్తున్నారు. ఆన్సర్ మీరే చెప్తున్నారు, మళ్ళానేమో నన్ను క్వశ్చన్ అడుగుతారు. ఏం చెప్తాను చెప్పండి అన్న? ఆ దుఃఖానికి మీ బిడ్డలు మీరు బలి చేయబాకండి. పౌలు గారు ఒక మాట చెప్పాడన్నా అన్న, పౌలు గారు ఒక మాట చెప్పాడన్నా, మీ అందరూ రక్షించబడటం కోసం అవసరమైతే నేనైనా నాశనం అయిపోతానని చెప్పాడు ఆయన. అర్థమైందా? ఒకవేళ ఇది నిజంగానే అనుకో, నేను నా కుటుంబం నాశనం అవడానికి కూడా సిద్ధంగా ఉన్నా, దేవుని పరిచర్య కోసం, దేవుడు ఆనందంగా ఉండటం కోసం. అర్థమైందా? దేవుని మధ్యలో పెట్టుకుంటుంది ఈ విషయంలో. దేవుడు బాధపడుతున్నది ఎవ్వడికి పడతల్లా. వాడి ఇష్టం వచ్చింది నోటుకు వచ్చింది వాక్కుంటా పోయి కడుపు నింపుకోవటమే వాళ్ళ పని. నాలాంటి ఒకడు బయటకు వచ్చి సత్యాన్ని చెప్తే దాన్ని అడ్డగించడము, అదేమంటేనే ఇలా ఫోన్ చేసి నీ మీద కేసులు పెడతానని బెదిరించడము, ఇదే మీరు ఏం చెప్పండి? ఇదే మీరు ఏం చెప్పండి? ఇప్పుడు దాకా మీకు మర్యాద ఇచ్చి అన్న అన్న అని పిలిచి ఇప్పటికైనా మారు మనసు పొందుతారేమో కనీసం. సరే తమ్ముడు, నేనేదో తెలియక వాగాను, ఇప్పుడు నేను తెలుసుకున్నాను, సరిగా ఉంటాను ఈసారి నుంచైనా అని మీరు మాట్లాడితే నేను సంతోషించేవాడిని. ఇతరులకి తీర్పు తెచ్చు నువ్వు, నీకు నువ్వు తీర్పు తెచ్చుకొని చెప్పారు కదా. రోమపత్రిక రాసింది ఎవరు? రోమపత్రిక రాసింది ఎవరు? పౌలు గారు. మొదటి కొరింథీ పత్రిక రాసింది ఎవరు? పౌలు. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. చెప్పండి, బైబిల్ నా దగ్గర లేదా? నన్ను చదవమంటారా? చెప్పండి నేను చదువుతా చూడండి. వెలుపల వారికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గులు మీలో నుండి వెలివేయుడి అనే మాట నేను చూసా. దీని భావం ఏంటంటే, వెలుపలి వారు అంటే అన్యులకి తీర్పు తీర్చొద్దు అని చెప్తాడు దేవుడు, ఎందుకంటే అన్యులకు తీర్పు తీర్చేది దేవుడే. కానీ లోపటి వారు అంటే విశ్వాసులు, దేవుడిని నమ్మిన వాళ్ళు, సంఘంలో ఉన్నవాళ్ళు అని అర్థం. వాళ్ళకి తీర్పు తీర్చమని పౌలు గారే చెప్పాడు. దాన్ని రవికిరణ్ మీ పేరు అన్న, ఇంత ఫూలిష్ గా మాట్లాడతారని నేను అస్సలు అనుకోలేదన్నా. మీరు నేను కాదులే కానీ కాదన్నా, ఇంత ఫూలిష్ గా ఎలా మాట్లాడుతున్నారన్నా? ఆ వచ్చిన నాకు చెప్తాడా అంటే దాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుంచి మీరేం చేస్తారంటే, మిగతా వాళ్ళందరికి బోధించేటప్పుడు మీ పేరు ఎక్కడా లేదు, మీ పేరు చెప్పలేదు కాబట్టి మీరు ఎవడు దీన్ని నమ్మకన్నా చెప్తావా? మీకు బీపీ ఉంటే తగ్గించుకోండి, చిన్నగా మాట్లాడండి, కోపడ. అదన్నా యేసుక్రీస్తు కొరడా పట్టుకున్నాడు అన్న, అందుకని నాకు కూడా అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుంది, అంతే. ఏం లేదు, దేవాలయంలో వ్యాపారం చేస్తే పట్టుకున్నాడు. ఇది ఇంకా పెద్ద వ్యాపారం, ఇది ఆత్మలను నాశనం చేసే వ్యాపారం ఇది. అందుకే నాకు కూడా కోపం వస్తుంది, మండుతుంది. ఇది ఈ ఖర్చు ఏందో, ఈ ప్రయాసం ఏందో, మోకాళ్ళు వేసి పరిచయం చేస్తుంటే నాకు ఆత్మ సంపాదించాడు. మీరు మోకాళ్ళు వేస్తున్నారు కానీ బైబుల్ చూడట్లా. బైబుల్ చూసి తర్వాత మోకాళ్ళు వేయండి, ఉపయోగమైన ఉంటది. బైబుల్ చూడకుండా మోకాళ్ళు ఎత్తే ఉపయోగం లే. సరే, నేను మనసాక్షి అంటావు, నన్ను అంటావు, కానీ నా మనసాక్షి అంటే దేవుని అన్నట్టు, ఓకేనా? ఎందుకంటే మనసాక్షి ఆయన పెట్టిందే కదా నాకు. మంచిది మంచి చెడు. మనసాక్షి అంటే దేవుడు అన్నట్టు అని ఒక వచనం చూపి అన్న. అదే నువ్వు కాలుకేస్తే మడికేస్తే కాలుకేస్తే 4 ముక్కలు తెలుసుకున్నావు కదా. అదేం లేదు, నేను వాస్తవం మాట్లాడుతున్నా అంతే. ఏమి నేర్చుకోకుండా సరదాగా ఏదో కాలేజీకి ఒక బుక్ తీసుకొని వెళ్ళి తిప్పుకుంటా వచ్చినట్టుగా బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు, కానీ బైబిల్లో ఉందో తెలియకపోతున్నాయి. ఇప్పుడు నాతో కూడా సోదరుడుగానే మాట్లాడారు కదా అన్న, నాకు మంచి మాటలు చెప్పాలని కదా మీరు మాట్లాడింది. మాట్లాడా మీరు మంచి మాటలు అందరూ వినాలని అనుకుంటున్నా, తప్పేందన్నా? మీరు నాకు మంచి చెప్పారన్నా, మంచి చెప్పారు. నా ఒక్కరి దగ్గర మంచి ఆగిపోతే అట్లా అందరికి వెళ్తే బాగుంటది కదా. సరే, ఇప్పుడు ఏమంటారు? నా వీడియో పెడతా అంతే కదా. నేను ఆడియో అందరికీ వినిపించి అందరికీ జ్ఞానం చెప్దామని అనుకుంటున్నా. ఖచ్చితంగా చెప్పండి. అది ఒకవేళ దేవుని దృష్టి తప్పు అయితే ఆ కన్నీరు నీ బిడ్డ మీదకి వస్తుంది, నీ మీదకి వస్తుంది. తప్పు అయితే ఒకవేళ కాదు, దేవుడు అది న్యాయబద్ధంగా ఆమోదిస్తే మీరు ఇంకా దీవించబడతారు. మీ వల్ల అన్యుల మధ్య, సేవకుల మధ్య, సంఘ విశ్వాసుల మధ్య ఒక గలిబిలు రేగి సంఘమే కష్టపడిపోతే దానికి పూర్తి బాధ్యులు మీరే అవుతారు. సత్యాన్ని చెప్పే ప్రతి ఒక్కడు కూడా గలిబిలు చేసే వాళ్ళకి కనబడతాడు.
వాక్యాన్ని పట్టుకొని వాక్యంలో ఉన్నది మాత్రమే చూపిస్తున్నా. ఈ రోజున చదువు రానోడు కూడా క్లియర్గా దశమ భాగం గురించి తెలుసుకోగలిగే ఒక సామర్థ్యం ఒక ఫిలింలో ఉందంటే అది కేవలం నా ద్వారా జరిగింది కాదని మీరు ఫస్ట్ జ్ఞాపకం చేసుకోండి. నాకంత స్తోమత లేదు, నాకంత జ్ఞానం కూడా లేదు. దేవుడు నన్ను ప్రేరేపించాడు, దాన్ని నాకు నా కళ్ళకు కనబడేలాగా చేశాడు. నేను దాన్ని తీసుకున్నాను, బై హార్ట్ చేశాను, దేవుని దగ్గర కూర్చున్నాను, అడిగాను, కష్టపడ్డాను. నాకున్న దాంట్లోనే శ్రమపడి నేను ఫిలిం చేయడానికి సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. ఎందుకంటే నేను పని చేసుకొని కొద్దిగా డబ్బులు పోగేసుకొని అవన్నీ ఒక చోటకు వచ్చిన తర్వాత వాటిని ఖర్చు పెట్టుకొని నేను ఫిలిం చేసుకుంటా. కానీ నేను చేయగలిగినంత నేనేదో ఎక్కువ చేసేస్తున్నాను, నేను గొప్పగా చెప్పుకోదలుచుకోవాలా. నేను చేసేది చాలా కొద్దిగా, నేను చేసేది ఆఫ్టర్ ఆల్ చిన్న పనులు నేను చేస్తుంది. కానీ దేవుడు గొప్ప కార్యంగా చేస్తున్నాడు దాన్ని, అంతే, అందులో ఏం లేదు. అది నేను ఎప్పుడు అనుకుంటానన్నా, నాకు ఇంత జ్ఞానం లేదు, దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాను అని మాత్రమే అనుకుంటా. నాకు జ్ఞానం లేదు, నేను జ్ఞానిని కాదు. మీకేం తెలియదు అని మీరు ఒప్పుకోండి, నాకు అన్నీ తెలుసు బైబిల్లో అని మీరు అంటున్నారు. నేను అన్నీ తెలుసు కాదు, దశమ భాగం గురించి నేను బై హార్ట్ చేశాను, దాని గురించి నాకు పూర్తిగా తెలుసు కాబట్టి నాకు తెలిసిన సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడాను. ఇప్పుడు మీరు 5 నెలలు బై హార్ట్ చేయకపోతే మీకు మాట తడబడుతుంది కదా యూట్యూబ్ లో వీడియో చేసేటప్పుడు. అవునా, మీరు బై హార్ట్ చేయాలి కదా. నేను ఏదైనా 100 సార్లు పత్రికలు ఎక్కడెక్కడ ఇచ్చిన విషయం, తీసుకున్న విషయం అవన్నీ మీరు చెప్పాలి కదా. ఒక వచనాన్ని 100 సార్లు అయినా చదివి కరెక్ట్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. 100 సార్లు చదివానని నేను సిగ్గుపడను, 100 సార్లు అయినా చదివి సరిగా చెప్పానని గర్వపడతా. మీరు సత్యమా? మీరు చెప్పింది, మీరు నాకు అంతా నిన్న హితోపదేశం చేశారు కదా, ఆ హితోపదేశం మొత్తం సత్యమేనా అన్నా? వితండవాదం మీరు అంటున్నారు. వితండవాదం అన్నా, హితోపదేశం అన్న, హితోపదేశం మంచి ఉపదేశం, మంచి ఉపదేశం నాకు చేశారు నిన్న. అది నిజమా సత్యమా కాదా? మీరు ఆశాస్పదంగా అన్నారో లేకపోతే నిజంగా నాకు తెలియదు, కానీ హితోపదం అది అవునో కాదో నాకు కూడా తెలియదు. నాకు తెలిసిన మంచి నేను చెప్పాలనుకున్నా. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారన్నా. నేనేమంటున్నానంటే మీరు నాకు మంచి మాటలు చెప్పారు, ఆ మంచి మాటలు నా ఒక్కడి దగ్గర రాకుండా అందరికి స్ప్రెడ్ చేస్తానన్నా అని చెప్తున్నా. తప్పేంది? ఒకవేళ దేవుడి దృష్టిలో నేను యథార్థంగా ఉంటే నా తీర్పు నీ మీదకి రాకుండా పోదు. ఓకే సరే అన్న, తప్పు అది. మీరు ఒకసారి మీ కామెంట్లు మొత్తం నా దగ్గర ఉన్నాయి, కావాలంటే ఒకసారి చదువుతా. మీరు ఆ కామెంట్లు మొత్తం వినండి. ఒకవేళ మీరు పెట్టి మర్చిపోయారేమో, కానీ నేను చూసినోడిని, ఆ బాధ భరించినోడిని, నాకు తెలుసు కాబట్టి, దానివల్ల కలిగే నష్టం ఏందో కూడా నాకు తెలుసు కాబట్టి నాకు క్లియర్గా అర్థమైంది. మీరు పెట్టి ఏదో సరదాగా మొన్న నిద్రపోతా ఫిలిం చూసినట్టు ఇది కూడా ఎట్లనో చేసి ఉంటారు కామెంట్. అన్నా నీకు తెలియదు అంటున్నావు. నేను దాన్ని చెయ్యను అంటున్నావు. ఎందుకు చేయట్లేదు? వాక్యానుసారం అయితే నువ్వు ఎందుకు చేయట్లేదు చెప్పు అని. లెక్క పెడితే 2, 3, 4 మా విలేజ్ లో ఇచ్చేవాళ్ళు 2, 3, 4 ఎంత కూలి పని చేసుకునే వాళ్ళు. ఓకే, కూలి పని చేసుకునే వాళ్ళకి ఇల్లు కూడా గడవదన్నా. అట్లాంటి వాడి దగ్గర మీరు దోచుకుంటే అట్ట తీసుకుంటే దొంగలు, ఇస్తే దొంగలు అని చెప్పి మేము ఎప్పుడు చెప్పాలి సంఘానికి. నువ్వు చెప్పలేదన్నా, నువ్వు చెప్పలా. ఎందుకంటే కాదన్నా, నువ్వు చెప్పలా. ఎందుకు చెప్పలేదంటే నీకు అది తెలియదు కాబట్టి. నాకు అది తెలుసు కాబట్టి నేను దాని గురించి ఇది తప్పు అని చెప్పా. ఏంది, నీ దగ్గర కొన్ని విషయాలు నీకు తెలిసి ఉంటాయి, నాకు పోయి ఉండొచ్చు. బైబుల్లో కొన్ని విషయాలు నాకు తెలియకపోయి ఉండొచ్చు, కానీ దశమ భాగం గురించి నాకు పూర్తిగా తెలుసు అనేది నా వాదన. నువ్వేం చెప్తున్నావు డైరెక్ట్గా, నాకు దశమ భాగం గురించి తెలియదు అన్నావు. తెలియనప్పుడు దశమ భాగం అనే టాపిక్ నాకు బాగా తెలుసు, అప్పుడు ఏం చేయాలా? మీరు నా దగ్గర నేర్చుకోవాలా. నాకు ఏదైనా టాపిక్ తెలియదు, మీకు బాగా తెలుసు, మీరు నాకు నేర్పించండి, నేను కూర్చొని నేర్చుకుంటాను. తప్పే ఉందాడా? మీకు తెలియదు ఏంటంటే ఎదుటి వ్యక్తిని సన్మానించడం మీకు తెలియదు. మీ ఎదుటి వ్యక్తిని ఏమన్నా దేవుడు రెట్టింపు సన్మానంకి ఎంచమని చెప్పాడు. ఎవరిని సన్మానించమన్నాడు చెప్పు. సన్మానించే సబ్జెక్ట్ మీకంటే యోగ్యునిగా ఎంచమని చెప్పాడు ఎదుటి వ్యక్తి. ఎవరిని? మీ ఎదుటి వ్యక్తిని అని చెప్పాడు. ఎదుటి వ్యక్తి అంటే అన్యులు ఉన్నారా అందులో? తాగుబోతులు ఉన్నారా? అది ఎవరన్నా కావచ్చు. పడుకున్న జ్ఞానం ఒకవేళ మనకు ఉండకపోవచ్చు కొన్ని పర్యాయాల్లో. అవన్నీ నాకు అవసరం లేదన్న. వాక్యం పర్ఫెక్ట్గా ఎవరి గురించి, నీకు ఈ సబ్జెక్ట్ తెలిస్తే సబ్జెక్ట్ చెప్పు, లేదంటే నీకు తెలిసిన సబ్జెక్ట్ గురించి చెప్పు, నేను నేర్చుకుంటా, ఇప్పుడే నేర్చుకుంటా. నీకు తెలిసిన సబ్జెక్ట్ ఏంటి? క్లియర్గా నాకు ఈ సబ్జెక్ట్ తెలుసు, నేను చెప్తాను నేర్చుకో అంటే నేను ఇప్పుడు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా. చెప్పన్నా. నీకు ఒకవేళ సన్మానించు అనే సబ్జెక్ట్ తెలియకపోతే వదిలేసేయి, నాకు ఆ సబ్జెక్ట్ గురించి కూడా ఐడియా ఉంది. ఏమని ఇప్పటికీ కూడా వ్యతిరేకిస్తున్నావు. కనీసం నువ్వు చెప్పిన మాటలు కరెక్ట్ అని చెప్పడానికి కూడా నువ్వు రెడీగా లేవు. నిన్నంతా కూడా నాతో నువ్వు ప్రసంగించావన్నా, నాకు చెప్పావు, నేర్పించావు. అదంతా వాస్తవమా కాదా? 10వ భాగమే ఉంది. పాత నిబంధనలో 10వ భాగమే అంతే కదా నీకు తెలిసింది. నేను అదే అన్నా, నీకు తెలిసిన సత్యబోధ అందరికీ చెప్తాం. సరే, కొత్త నిబంధనలో దానికి మించిన
చెప్పుకుంటూ పోతే దానికి మించిన బెనిఫిట్ అయితే ఉంది. నీకు తెలిసిన సత్యబోధ అందరికి చెబుదాం, తప్పేమన్నా? నీకు తెలిసినటువంటి నువ్వు నేర్చుకున్నా, నువ్వు తెలుసుకున్నా, నాకు నేర్పించినటువంటి సత్యబోధ అందరికి చెప్దాం, తప్పేమన్నా? నువ్వు అప్లోడ్ చేసుకుంటా నువ్వు ఇండైరెక్ట్ బెదిరించొద్దు. అరే మళ్ళీ బెదిరిస్తా అంటానన్నా, నేను నిన్ను ఇంకా పాపులర్ చేస్తానన్నా. నీ గురించి నేను 10 మందికి తెలిసేలా చేస్తాను, నీ బోధ అందరికి నేర్పిస్తానని చెప్తున్నా. నేనేమంటానంటే, నేను పట్టుకున్న కుందేలకి 3 కాలని లేకపోతే ఒకటే కాలని చెప్పి మీరు అనుకుంటాను కాబట్టి. సరే నేను ఎదవనవుతాను కదా. సరే అన్న, ఇప్పుడు నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళే, అది నాకు తెలియట్లేదు. అది నేను 10 మందిలోకి పోయి చెప్తాను అనుకో, నేను ఎదవనవుతాను కదా. అరే అది అయ్యేదేదో నేను అవుతానని చెప్తుంటే నీకేందన్న బాధ? ఇచ్చేవాడు దొంగ అని నేను చెప్పినట్టు ఒక్క ముక్క ఫిలింలో చూపిస్తే మళ్ళా ఛాలెంజ్. మీరు ఎట్లాగో పోయిన ఛాలెంజ్ నిలబడలేదు, మళ్ళీ ఇప్పుడు అది నేను అప్లోడ్ చేస్తానని చెప్పగానే వెంటనే పరుగున భయపడి నాకు ఫోన్ చేశారు. ఓకే, మీకు టైం లేదు చేశారు. చేసినప్పుడు ఏమనాలా? పెట్టు, అసలు సత్యాలు తేల్చాలా, మనం యూట్యూబ్లో పెట్టి చూద్దాం అని అనాలా? మీరు కూడా ఆ రికార్డింగ్ మొత్తాన్ని మీ దగ్గర లేకపోతే చెప్పండి, నేను మీకు ఫార్వర్డ్ చేస్తా. ఆ రికార్డింగ్ మొత్తాన్ని యూట్యూబ్లో పెట్టండి, అందరికి సత్యం చెప్దాం. నువ్వు ఒక జలగలాగా రక్తం లాగా బతుకుతానంటే బతికేసాయి. నేర్చుకున్నావేమో ఇప్పుడు నేర్చుకున్నావు. నువ్వు నెంబర్ పెట్టంగానే నేను దొంగనైతే నేను చెప్పకుండా ఉండాలిగా. ఇంకో చెప్పే ఉదాహరణ, నీ ఉద్దేశం అది కాదు. ఈడెవడో పిల్ల బచ్చాలాగా ఉన్నాడు, ఏది పడితే అది చెప్తున్నాడు అనుకున్నారు, మీకు తెలియని సబ్జెక్ట్ గురించి. నాకంటే చిన్నోడివే దశంభాగం మీద బై హార్ట్ చేసినోడివి. దాని మీద బై హార్ట్ చేసినోడు కాదు, నాకైతే అవసరం లేదు కాదు. మంచిది, ఈ మాట ఒప్పుకుంటున్నా. నాకైతే అవసరం లేదు, ఎందుకంటే దశంభాగం నుంచి నేను బై హార్ట్ చేయలే. చెయ్యనప్పుడు నాకు తెలిసినంత నీకు తెలిసింది ఎవడు తెలుసుకన్నా, నీకు తెలిసింది ఎవడికి కావాలి? వాక్యంలో ఉన్నది చెప్పు. వాక్యంలో నాకు తెలిసినంత మాట నువ్వు ప్రతి దానికి దానికి ఊరికే అట్లా మాడబాగా. కానీ నాకు తెలిసినంత నాకు వాక్యం ముఖ్యం అన్న. వాక్యమే నన్ను బ్రతికించిద్ది, వాక్యమే నన్ను నడిపించిద్ది, వాక్యమే నన్ను నేను చెప్పేది. ఎందుకు ఊరికి ఆవేశపడతావు? నేను చెప్పేది నాకు తెలిసిందంటేనే నేను చెప్పేది. నన్ను ఎందుకు ఆవేశపడతావు? చెప్పండి. బైబిల్లో నాకు తెలిసిన చెప్తున్నాను నేను. నాకు తెలిసిందంటే నా మైండ్ కాదు. ప్రతి దానికి ఎందుకు అట్లా ఇది చేసుకుంటా చేస్తావు? బైబిల్లో నాకు తెలిసినంత మట్టుకు అని చెప్తున్నా. నీకు తెలిసినంత మట్టుకు నీకు తెలిసినంత మట్టుకు ఎప్పుడు బోధించకూడదు, గుర్తుపెట్టుకోండి. మొత్తం తెలుసుకున్నాక ఆ సబ్జెక్ట్ చెప్పండి. బైబిల్లో బైబిల్లో నేను చదివిన దాన్ని బట్టి నాకు అర్థమైందని. మీరు అక్కడక్కడ చదివి ఇంక నేను ఇదే చదివాను నాకు ఎంతవరకు వచ్చంటే అది చల్లదన్న. సబ్జెక్ట్ మొత్తం చూడండి, మీకు తెలిసిన సబ్జెక్ట్ గురించే మాట్లాడండి. తెలియని సబ్జెక్ట్ గురించి మీరు మాట్లాడకూడదు. ఎవరైనా మాట్లాడితే అది తప్పు అని చెప్పకూడదు, అది మీరు చేసిన తప్పు. అది నా సర్కిల్ ఎవరు బూతులు మాట్లాడరు. కానీ కేసులు పెట్టేవాళ్ళు ఉన్నారంటే బూతులు మాట్లాడరంటే ఎలా? నా కేసులు పెట్టేవాళ్ళు ఉన్నారన్నారు, మరి బూతులు మాట్లాడేవాళ్ళు ఉండరా? భలే వాళ్ళే, మీకు తెలియదేమో. మించిపోతే ఇంకోటి కూడా వస్తుంది. నా మనోభావం దెబ్బతింది కాబట్టి నేను బయటపడి మాట్లాడుతున్నానన్నా. నీకు నాది కోపంలా కనబడుతుంది, నాది కోపం కాదు, ఆవేదన. నా ఆవేదన బయటకు చెప్పుకుంటున్నా, నా బాధను బయటకు చెప్పుకుంటున్నా. సత్యం ప్రకటించేవాడు లేకపోవటం చూసి బాధపడుతున్నా. అదేలే, మీకు ఖండన మాత్రం గుర్తుకు బాగా నచ్చేసింది. మీకు ఖండన తీసుకోవడం వాక్యం ఖడ్గం అన్నా, నరికి పండుకిద్ది అబద్ధాన్ని. అంత పబ్లిక్ గా కామెంట్ పెట్టి ఇది చెప్పినంత అబద్ధం వీడికేం తెలియదు అని కామెంట్లు పెట్టి మళ్ళానేమో ఇప్పుడు నా కామెంట్ ఎవరు చూడడానికి మాట్లాడుతున్నావు నువ్వు. కింద కామెంట్లు ఎవరు చూస్తారు? పైన మూవీ మీరు ఎక్కడ చూసారన్న? మరి కింద కామెంట్ ఎవరిదో కామెంట్ చూసి ఆడి కిందకి వెళ్ళి నువ్వు చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి అతని పేరు కూడా మెన్షన్ చేసావు కదా. నేను ఒకటి ఏదైనా వస్తువు అంటే ఎవరు చూడనప్పుడు నువ్వెందుకు చూస్తావన్నా? నువ్వు చూసావు కదా, నువ్వు చూసావంటే మిగతా అందరూ చూస్తారన్నా కింద కామెంట్లు. నేను ఒక వస్తువు కొంత రేటింగ్ చూస్తా, ఫీడ్బ్యాక్ చూసి అది బాగున్నా సరే అది చండాలంగా ఉంది, దరిద్రంగా ఉంది, ఎవరు తీసుకోమాకని చూస్తారు. మీకు నచ్చుంది ప్రతిదీ వాక్యానికి వ్యతిరేకం అనుకోమాకండి. ఒకరిని జడ్జి చేయకూడదని నా వాదన. జడ్జి చేయకూడదు అన్నప్పుడు మళ్ళీ ఇది తప్పు అని ఎట్లా జడ్జి చేసావన్నా నువ్వు? ఎవరిని? ఆ ఫిలిం తప్పు అని ఎట్లా జడ్జి చేసావు నువ్వు? జడ్జి చేయకూడదు అన్న. మీరు తప్పు అన్నారు కదా, అదే ఇట్లా ఉంది అని చెప్పి ఇది తప్పు అని నేను చెప్పా. అదే నువ్వు చేస్తేనేమో కరెక్ట్, నేను చేస్తే రాంగ్. ఇద్దరం ఒకటే చేయొచ్చు, కానీ నువ్వు చేసేది కరెక్ట్, నేను చేస్తే రాంగ్. దాంట్లో
బాధ కలిగించే మాటలు ఉన్నాయి కాబట్టి చాలా మంది సేవకులు దాన్ని చూసిన వాళ్ళు బాధపడతారని చెప్పేసి జడ్జి చేయకండి ఇట్లా తప్పు అని చెప్పి అంటున్నా. ఒకళ్ళెవరో బాధపడతారు అని నేను వాక్యాన్ని దాచిపెట్టలేను. ఒకళ్ళెవరో బాధపడతారు ఏడుస్తారు అని నేను బై హార్ట్ ని ఒక ప్యాడ్ మీద రాసుకొని కెమెరా మీద కూర్చొని తక్కువ ఖర్చు, ఎంత గంట సేపు వీడియో, దాంట్లో ఖర్చు ఏముండదు, అసలు ఖర్చు ఏముండదు అన్న. నాకు సలహా వద్దులన్నా, నాకు తెలుసు ఏం చేయాలి. అది మిమ్మల్ని మీరు హైలైట్ చేసుకుంటా ఉండాలి, అక్కడ దేవుని నామని హైలైట్ చేసిన లేదు నాకు అనిపించలే. ఎవరికి ఏది హైలైట్ అయిందో అందరికి అర్థమవుతుంది, చూసిన వాళ్ళకి ఏది హైలైట్ అయిందో అందరికి తెలుసు. మీ ఒక్కళ్ళకే నేను కనపడ్డా కానీ మిగతా వాళ్ళందరికీ వాక్యమే కనపడింది. నువ్వు నాకు బోధ చేసావు. మీరెన్నన్నా మీరు ఎన్నిసార్లు అడిగినా సరే నాకు నా సమాధానం ఒకటే. నేను ఫిలిం గురించి అడగట్లేదన్నా, నేను నాకు మీరు నేర్పించింది 10 మందికి చెప్పాలా వద్దా? దాన్ని అప్లోడ్ చేసిన దాన్ని అప్లోడ్ చేసిన దాని వల్ల నా వాయిస్ ఒకవేళ బయటకు పెట్టిన దాని వల్ల దేవుని పరంగా మీకు వచ్చేది మెయిల్ అయితే కాదు. ఒక సాటి సేవకుని నేను చెప్తున్నా, అది మీకైతే మెయిల్ అయితే కాదు. ఒకటి. రెండవది, దేవుడికి ఎవరికి మేలు చేయాలో వాళ్ళకి మేలు చేస్తాడు, ఎవరికి కీడు చేయాలో వాళ్ళకి చేస్తాడన్న. దేవుడు తెలుసు కదా, మనకు తెలియపోయినా దేవుడు తెలుసు. మనం ఏది పట్టుకున్నామో అదే నీతి అని చెప్పేసి మనం భ్రమలో పడేసి ఎట్లా అన్నా? సరే అన్న, ఆ భ్రమలో ఎవరున్నారో అందరూ చెప్తారు. అందుకే ఆ వాయిస్ అనేది మనం మాట్లాడుకున్న డిస్కషన్ అనేది 10 మందిలో పెడితే ఎవరు భ్రమలో ఉన్నారో ఎవరు సత్యంలో ఉన్నారో వాళ్ళు తేలుస్తారని చెప్తున్నా నేను. సత్యం అందులో. సరే బ్రదర్, అయితే గాడ్ బ్లెస్ యూ, పెట్టండి. ఓకేనా? సహోదర భావంతో మీరు పెద్దోళ్ళని మీకు గౌరవం ఇచ్చి మీకు ఒక మాట చెప్తున్నా వినండి. నేను తెలియని వాడిని, వాక్యం నాకు తెలియదు అని మీరు నాకు ఫోన్ చేసి నాకు నేర్పించారు. వాక్యం ఇలా ఉంటది, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని. నువ్వు నాకు నెంబర్ ఇచ్చి నువ్వు ఫోన్ చేయమంటే చేశా. నేర్చుకోవడానికి చెప్పానన్నా. మీకు తెలుసుకున్న సత్యం ఏదో నాకు చెప్పండి అని కామెంట్ పెట్టా. సరిగ్గా చూడండి, మీరు తెలుసుకున్న సత్యం ఏంటో నాకు చెప్పండి అన్న. మీకు తెలిసిన సత్యం నాకు చెప్పారు కదా, చెప్పండి అన్న. మీకు తెలిసిన సత్యమే నాకు చెప్పింది. మాట్లాడేటప్పుడు నా ముందు ఒక వాక్యం ఉంటుంది, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త పడమన్నా. ఆ వాక్యం నా ఎదుట పెట్టుకుని మాట్లాడతాను నేను. ఎందుకంటే నా ఎదుట అంటే పెద్ద అక్షరాలు రాసి పెట్టిన మందిరంలో. ఈ మాట నేను నమ్ముతున్నాను కాబట్టి ఒక మాట చెప్తున్నా వినండి అన్న. మీకు నేను ఫోటో పెడతా, ఓకే? ఫోటో పెడతానికి ఈ మాట ఏదైతే ఉందో ఈ మాట మీరు చెప్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని నమ్ముతున్నాను కాబట్టి మీకు రిక్వెస్ట్ గా ఒక మాట చెప్తున్నా అన్నా. మీరు నేను చేసిన తప్పుని ఖండిస్తూ నాకు సత్యాన్ని చెప్పారు, అది నిన్న నాతో మాట్లాడారు, అది సత్యం మీ దృష్టిలో. సో ఆ సత్యాన్ని నేను అందరికీ నేర్పిస్తా, అందరికీ చెప్తా. తప్పేమైనా ఉందన్నా? నేను ఇంకా మీరు చెప్పిన బోధ అందరికీ చెప్పాలని ఆశపడుతున్నా. ఖచ్చితంగా మీ ఫోటో లేకపోతే మీ వీడియో పెడతానో నాకు అది తెలియదు, కానీ నాకు ఒక ఆలోచన ఉంది. నాకు ఒక ఆలోచన రేటింగ్ కోసం కాదు, మళ్ళీ రేటింగ్ కోసము వ్యూస్ కోసం కాదు. ఓకే, నాకు తెలిసిన సత్యం నేను చెప్పేసుకుంటా, అంతేగాని నీ వాయిస్ తీసుకొచ్చి నేను పెట్టుకుంటా, నీ సత్యం నేను చెప్తా. నా సత్యం ఎవరికి చెప్పు, నాకు అర్థం కావాలి. అదన్నా, నువ్వు సత్యం చెప్పానన్నావు. ఇప్పుడు ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధం అనుకో, నేను రాంగ్ గైడెన్స్ లోకి వెళ్ళిపోతాను కదా. నువ్వు చెప్పింది అబద్ధం అయితే నేను రాంగ్ లోకి వెళ్ళిపోతా. ఇప్పుడు మీరు నాకు చెప్పింది నిజమో కాదో నాకు తెలియలా. ఇప్పుడు నాకు తెలియాలి అంటే 10 మందికి చెప్పాలి. 10 మందికి చెప్తే ఇప్పుడు మీరేమన్నారు, పలానా వ్యక్తి ఇట్లా ఫిలిం చేశాడు, నేను కొంతమందికి షేర్ చేశాను, వాళ్ళందరూ చూశారు, ఇది కరెక్ట్ కాదన్నారు కదా. నేను కూడా ఏం చేస్తానంటే మీరు నాకు చెప్పినటువంటి బోధ అందరికీ షేర్ చేస్తా. వాళ్ళు చూస్తారు, వాళ్ళు సత్యమో కాదో నాకు చెప్తారు. వాళ్ళు సత్యం అని ఎక్కువ మంది చెప్పారనుకో తీసుకుంటా, అబద్ధం అని ఎవరైనా చెప్పారనుకో అప్పుడు నేను ఆలోచన చేస్తా. తప్పే ఉందన్నా, మీరు చేసిన పనే నేను చేస్తున్నా, తప్పే ఉంది అందులో. ఇప్పుడు ఒక చిన్న కామెంట్ పెడితేనే అంత పెద్ద కామెంట్ పెట్టారు అని చెప్పేసి నన్ను దొంగగా అని చెప్పేసి మీరు మీ మనోబోలు దెబ్బతినిపోయి మీరు బాధపడుతున్నారు. నన్ను దొంగ అన్నా నేను పట్టించుకోను, నన్ను తిట్టినా పట్టించుకోను. నాకు కొంతమంది బూతులు తిట్టే వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు, బూతులు తిడతారు, పెట్టేస్తారు. వాళ్ళని నేను ఎప్పుడు పట్టించుకోను. నేను నా బాధల్లా ఒకటేనన్నా, నేను కష్టపడి నాకు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, దేవుడు నాకు చూపించినటువంటి విధానాన్ని బట్టి నేను అబద్ధ బోధనలు ఖండిస్తూ ఏదైతే పేదల్ని కనికరించాలి, అది వాళ్ళ మీద భారాలు మోపకూడదని ప్రభువు మనకి ఏదైతే నేర్పించాడో దాన్ని 10 మందికి తెలిసేలా చేసి, నా కళ్ళ ముందు ఎంతో మంది దశంభాగం విషయమై అభ్యంతరపడి ప్రభువుని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, దశంభాగాలు అడుగుతారు అని చర్చికి రాని వాళ్ళు ఉన్నారు. నా కళ్ళ ముందు నేను చూసా, అనుభవించా నేను. తర్వాత ఈ దశంభాగాలు అడుగుతున్నారు అనేది ఒకటి పట్టుకొని
వీళ్ళందరూ కూడా హిందువులు ఎవరైతే మతోన్మాదులు, హిందువుల్లో కూడా అందరూ కాదు, హిందువుల్లో చాలా మంచోళ్ళు ఉన్నారు పాపం. కానీ హిందువుల్లో కొంతమంది మతోన్మాదులు ఈ దశంభాగం ఒకటి అడ్డం పెట్టుకొని క్రైస్తవ్యాన్ని దూషించి క్రీస్తుని తిట్టి మేరీ మాతనే లారీల పక్కన బైపాస్ మీద లారీల దగ్గర నుంచునేది అని వ్యభిచారిలాగా మాట్లాడి యేసుక్రీస్తుని అది ఇదని భయంకరమైన బూతులు, నోటితో కూడా చెప్పలేని బూతులు మాట్లాడి ఆ దశంభాగం ఒకటి అడ్డం పెట్టుకొని క్రైస్తవ్యాన్ని తిడుతుంటే ఎవ్వడికి పొడుచుకొని రాల. మళ్ళా తెల్లారి కూడా సిగ్గు శరం ఏమీ లేకుండా లేని బోధన తీసుకొచ్చి దశంభాగం అని మళ్ళా అదే బోధ చేస్తున్నాం. సిగ్గు శరం లేని వాళ్ళు వాళ్ళకి ఎట్లా చెప్పాలి? అది యూట్యూబ్ ద్వారా చెప్తే కాదు అది. మీరు కొంతమందిని తయారు చేయండి, శిష్యులను తయారు చేయండి, వాళ్ళని పంపించండి. ఇప్పుడు బోధికి అంత వరకు మనం పంపించలేం కదా, మనకు సాధ్యమైన ప్రాంతం పంపించి బోధి ఈ లోపల దోచుకుంటారు మొత్తాన్ని. దోచుకుంటాడు, దొంగ అవుతాడు. అదే నా ఇంట్లో దొంగలు పడితే మూలన కూర్చొని మీరు దోచుకుంటారా, నాకు కొడుకు పడతాడు, వాడు పెద్దోడైన తర్వాత మీ మీద కలబడతాడని నేను చెప్పలేను. నేనే ఎగబడతా వాడి మీదకి. ఏంది క్రైస్తవ్యంలో దొంగలు పడ్డారు, క్రైస్తవ్యంలో దొంగలు ఉన్నారు, ఆ దొంగల మీద నేనే ఎగబడతా. నేను ఎవడో పోగు చేసి ఎవడో వచ్చేదో చేస్తాడని ఎదురు చూసే రకం కాదు. వెళ్తా, యుద్ధానికి వెళ్తా, బతికిన వాడికి బతుకుతా, చనిపోతా. మీకు సలహా ఇస్తే తీసుకోరు కాబట్టి మీకు సలహా ఇచ్చేంతటా సలహా మంచిది, వాక్యానుసారంగా ఇస్తే తీసుకుంటానని చెప్పా. తీసుకోరు అని మాట అనమాకండి. మీరు వాక్యాన్ని తీసుకొచ్చి ఒక వాక్యం చూపించి ఇదిగో తమ్ముడు ఈ వాక్యానుసారంగా ఇలా ఉండు అని చెప్పండి. ఈ క్షణం నుంచే నేను అలా ఉంటా. అందరికీ తెలియాలా దేవుడు నాకు చెప్పింది, ఎందుకంటే 10 మందికి తెలియజేయమని. అంతేగాని నీ వాడికి దాచిపెట్టుకోరా, నువ్వు ఒక్కడ ఫాలో అవ్వని కాదు కదా. అందుకని 10 మందికి చెప్తున్నా. తప్పే ఉందన్నా. సరే బ్రదర్, అయితే గాడ్ బ్లెస్ యూ, పెట్టండి. ఓకేనా?